నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే కస్టమర్లతో మంచి అంటే బలమైన దీర్ఘకాలిక సంబంధాలను ఎలా కట్టుకోవటం. ఎందుకంటే ఈ రోజుల్లో ఊరికే మంచి ప్రొడక్ట్ ఉంటే సరిపోవట్లేదు కదా. నిజమే. పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అవును. మరి కంపెనీలు ఎలా నిలబడుతున్నాయి? కేవలం వస్తువులు అమ్మడం కాకుండా కస్టమర్లతో ఆ బంధాన్ని ఎలా పెంచుకుంటున్నాయి? మన దగ్గరున్న కొన్ని మార్కెటింగ్ స్టడీస్, టెక్స్ట్ బుక్స్ నుండి కొన్ని విషయాలు చూద్దాం. ఖచ్చితంగా. ఇప్పుడు సక్సెస్ అయ్యే కంపెనీలు చూస్తే వాళ్ళు కస్టమర్ అంచనాలను అందుకోవడం, కొన్నిసార్లు వాటిని దాటి వెళ్లడంలో మాస్టర్స్ అయిపోయారు. దీనికొక భలే ఉదాహరణుందండి. లాస్ వేగస్లో హెరాజ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ టోటల్ రివార్డ్స్ ప్రోగ్రాం విన్నారా? విన్నట్టు గుర్తుంది. వాళ్ళేం చేశారు? వాళ్ళు తమ కస్టమర్ల గురించి ఓ 10 మిలియన్ల సభ్యుల డేటా అనుకుంటా. ఆహా, వాళ్ళ ప్రతి కదలిక, ఇష్టాలు ఏ గేమ్స్ ఆడతారు, ఎంతసేపు ఆడతారు, ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, ఇలాంటివన్నీ. ఓ అవును. ఆ డేటాను రియల్ టైంలో ఎనలైజ్ చేసి వాళ్లకు తగ్గట్టు పర్సనలైజ్డ్ ఆఫర్లు ఇచ్చేవాళ్లు. అంటే కొందరికి గేమింగ్ వోచర్లు అలాగా. అంతే. కొందరికి గేమింగ్ వోచర్లు, ఇంకొందరికి వాళ్లకిష్టమైన రెస్టారెంట్లో డిస్కౌంట్, మరికొందరికి రూమ్ అప్గ్రేడ్, ఇలా అనమాట. అప్పుడేమైంది? ఫలితం కస్టమర్లు వాళ్ల గేమింగ్ బడ్జెట్లో ఎక్కువ భాగం హరాస్లోనే పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ల ఆదాయం అమ్మో బిలియన్లలోకి వెళ్ళిపోయింది. అద్భుతం. అంటే కేవలం కస్టమర్ను సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల ఇంత మార్పొచ్చిందన్నమాట. అవునండి. అంతా కస్టమర్ను అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఇక్కడే మనము కస్టమర్ పర్సీవ్డ్ వాల్యూ, సిపివి అంటుంటారు కదా. ఆ మాట వింటుంటాం. ఇది అంటే మనం పెట్టే డబ్బు గురించేనా, లేక ఇంకేమైనా ఉందా ఇందులో? మంచి ప్రశ్న అడిగారు. లేదు, ఇది కేవలం డబ్బు విషయం కాదు. సిపివి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కో కస్టమర్ ఒక వస్తువు కొనడం వల్ల తను పొందే మొత్తం లాభాలు. అంటే ఉత్పత్తి బాగుండటం, సర్వీస్, స్టాఫ్ ప్రవర్తన, కంపెనీ ఇమేజ్, ఇవన్నీ కలిపి. దీనికి తను పెట్టే మొత్తం ఖర్చులు అంటే డబ్బు, సమయం, శ్రమ, కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కూడా. వీటికి మధ్య కస్టమర్ ఫీలయ్యే వ్యత్యాసమన్నమాట. నాకు ఇది ఎంతవరకు గిట్టుబాటు అని వాళ్ళు వేసుకునే లెక్క. ఉదాహరణకు ఇప్పుడు క్యాటర్పిల్లర్ ఉంది కదా, వాళ్ల మిషనరీ చాలా కాస్ట్లీ అంటారు. అయినా వాళ్ళెలా అమ్ముతారు మరి? అదొక మంచి ఉదాహరణ. క్యాటర్పిల్లర్ వాళ్ల కాంపిటీటర్ కొమాట్సు కంటే వాళ్ల మెషీన్ల ధర ఎక్కువే ఉండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ క్యాటర్పిల్లర్ వాళ్ళమ్మేది కేవలం మెషీన్ కాదు. వాళ్లు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, సర్, మా మెషీన్ ధర కాస్త ఎక్కువే కావచ్చు, కానీ ఇది ఎక్కువ కాలం పనిచేస్తుంది. అది ప్రాడక్ట్ బెనిఫిట్. మా సర్వీస్ నెట్వర్క్ చాలా పెద్దది, మీకు ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉంటుంది. అది సర్వీసెస్ బెనిఫిట్. ఓకే. మా సిబ్బందికి మంచి ట్రైనింగ్ ఉంది, పర్సనల్ బెనిఫిట్. మా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది, ఇమేజ్ బెనిఫిట్. ఇవన్నీ కలిపి చూస్తే మీరు మా దగ్గర కొన్న మెషీన్ వల్ల మీకు ఎక్కువ పని అవుతుంది, రిపేర్ల ఖర్చు తగ్గుతుంది, మీ టైం వేస్ట్ కాదు. అంటే లాంగ్ రన్లో చూస్తే మీకు మా మెషీనే ఎక్కువ విలువిస్తుంది, తక్కువ ఖర్చుతో సమానం అని వాళ్ళు ఒప్పిస్తారు. భలే. మొత్తం లైఫ్ సైకిల్ వాల్యూ చూపిస్తున్నారన్నమాట. చాలా తెలివైంది. సరే, మరి కస్టమర్ సంతృప్తి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఒక కస్టమర్ హ్యాపీగా ఉన్నారా లేదా అని కంపెనీలు ఎలా తెలుసుకుంటాయి? సంతృప్తి. ఇది చాలా ముఖ్యం. ఇదేంటంటే ఒక ప్రాడక్ట్ లేదా సర్వీస్ పనితీరు, కస్టమర్ ఏం ఎక్స్పీరియన్స్ చేశారో అది, వాళ్ల అంచనాలను వాళ్లేం ఊహించారో దాన్ని అందుకున్నప్పుడు లేదా దాన్ని మించిపోయినప్పుడు కలిగే ఫీలింగ్ అన్నమాట. అంచనాలు అందకపోతే నిరాశ, అంచనాలను మించితే ఆనందం. సింపుల్. ఉదాహరణకి వోల్వో కార్లు తీసుకోండి. వాళ్ల మెయిన్ ప్రామిస్ ఏంటి? సేఫ్టీ, భద్రత. అవును. వాళ్ళు ఆ మాట మీద నిలబడినంత కాలం, ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేసినంత కాలం కస్టమర్లు సంతృప్తిగా ఉంటారు. మరి దీన్ని కొలవడం ఎలా? ఊరికి అడిగితే సరిపోతుందా? అడగటం ఒక పద్ధతే, కాని ఇంకా చాలా ఉన్నాయి. కంపెనీలు రెగ్యులర్గా సర్వేలు చేస్తుంటాయి. కొందరు మిస్టరీ షాపర్స్ను పంపి తమ సర్వీస్ ఎలా ఉందో టెస్ట్ చేసుకుంటారు. వెళ్లిపోయిన కస్టమర్లతో మాట్లాడి ఎందుకు వెళ్ళిపోయారో అడుగుతారు. కాని ఈ మధ్య చాలా పాపులర్ అయిన సింపుల్ పద్ధతొకటుంది. అదేంటది? అదే నెట్ ప్రమోటర్ స్కోర్, ఎన్పిఎస్ అంటారు. నెట్ ప్రమోటర్ స్కోర్ అదెలా పనిచేస్తుంది? సింపుల్గా ఉంటుందా? చాలా సింపుల్.
కస్టమర్లను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతారు. మీరు మా కంపెనీని గాని ప్రోడక్ట్ని గాని మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి రికమెండ్ చేసే ఛాన్స్ ఎంతుంది? 0 నుండి 10 స్కేల్ మీద చెప్పండి. అంతే. ఓకే. ఈ ఒక్క ప్రశ్నతో ఏం తెలుస్తుంది? ఈ ఒక్క ప్రశ్నతో కస్టమర్లను 3 గ్రూపులుగా విడగొడతారు. అవేంటా గ్రూపులు? 9 లేదా 10 రేటింగ్ ఇచ్చారనుకోండి, వాళ్లను ప్రమోటర్లు అంటారు. వీళ్ళు చాలా హ్యాపీ కస్టమర్లు, లాయల్గా ఉంటారు, మనసుపూర్తిగా వేరే వాళ్లకే చెప్తారు. అదే 7 లేదా 8 ఇచ్చారనుకోండి, వాళ్లను ప్యాసివ్లు అంటారు. వీళ్ళు ఓకే, సంతృప్తిగానే ఉంటారు, కాని అంత ఉత్సాహం ఉండదు. రేపు వేరే కంపెనీ మంచి ఆఫర్ ఇస్తే అటు వెళ్ళిపోవచ్చు. సరే, మరి మూడో గ్రూప్? ఇక 0 నుండి 6 మధ్య రేటింగ్ ఇచ్చిన వాళ్లను డిట్రాక్టర్లు అంటారు. వీళ్ళు అస్సలు హ్యాపీగా లేరు. వీళ్ళు నెగటివ్ పబ్లిసిటీ చేసే ప్రమాదం చాలా ఎక్కువ. ఆ, అంటే ప్రమోటర్లు మంచి, డిట్రాక్టర్లు డేంజర్ అన్నమాట. సరే, మరి స్కోర్ ఎలా వస్తుంది? చాలా ఈజీ. ఎన్పిఎస్ స్కోర్ = ప్రమోటర్ల శాతం మైనస్ డిట్రాక్టర్ల శాతం. ఉదాహరణకి 60% ప్రమోటర్లు, 10% డిట్రాక్టర్లు ఉన్నారనుకోండి, ఎన్పిఎస్ స్కోర్ +50 అవుతుంది. ఓకే. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అమెజాన్, గూగుల్, కాస్ట్కో లాంటి కంపెనీలకు చాలా ఎక్కువ ఎన్పిఎస్ స్కోర్లుంటాయి. ఇది కస్టమర్ లాయాల్టీకి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ లాంటిది. అర్థమైంది. అంటే ఈ ఎన్పిఎస్ స్కోర్ బట్టి ఎవరు లాయల్గా ఉండొచ్చో తెలుస్తుందన్నమాట. అసలా ఈ కస్టమర్ లాయల్టీ బిజినెస్లకు ఎందుకంత ఇంపార్టెంట్? ఇందాక మీరు చెప్పిన హర్రాస్ ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు లాయల్టీ మీదే బతికారు కదా. ఇక్కడే ఇంకా మాట వింటుంటాం, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, సిఎల్వి అంటారు కదా. దాన్ని కొంచెం చెప్తారా? తప్పకుండా. సిఎల్వి ఇది మార్కెటింగ్ స్ట్రాటజీల్లో చాలా చాలా కీలకమైన కాన్సెప్ట్. సిఎల్వి అంటే ఒక కస్టమర్ తన లైఫ్ టైంలో, అంటే కంపెనీతో సంబంధం ఉన్నంతకాలం, ఆ కంపెనీకి ఇచ్చే మొత్తం లాభాల నెట్ ప్రెజెంట్ వాల్యూ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ని సంపాదించడానికి, వాళ్లకి సర్వీస్ ఇవ్వడానికి అయ్యే ఖర్చులు తీసేస్తే ఆ కస్టమర్ వల్ల కంపెనీకి ఫ్యూచర్లో ఎంత లాభం వస్తుందో అంచనా వేయడం. ఒక ఉదాహరణతో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. సరే, అనుకుందాం ఒక కాఫీ షాప్ ఉంది. ఒక రెగ్యులర్ కస్టమర్ వారానికి 2 సార్లొస్తారు. ప్రతిసారీ ఓ 100 రూపాయలు ఖర్చు చేస్తారు. ఓకే. పైపైన చూస్తే చిన్న అమౌంటే, కానీ ఆ కస్టమర్ 5 ఏళ్లపాటు ఇలాగే వచ్చారనుకోండి, మొత్తం ఖర్చు 50,000 దాటుతుంది. అబ్బా! అవును. ఇందులో ఆ కాఫీ షాపుకు అయ్యే ఖర్చులు పోగా మిగిలిన నికర లాభం ఎంతో లెక్కేస్తే అదే ఆ కస్టమర్ సిఎల్వి. ఈ వాల్యూ తెలిస్తే ఆ కస్టమర్ను మన దగ్గరే ఉంచుకోవడానికి ఎంత ఖర్చు పెట్టొచ్చో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది. అందుకే సిఎల్వి చాలా ముఖ్యం. అయితే అందరూ కస్టమర్లు ఒకేలా లాభం తెచ్చిపెట్టరు గదా. కొందరు ఎక్కువ కొంటారు, కొందరు తక్కువ. కొందరికి సర్వీస్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని కావచ్చు. ఖచ్చితంగా. అందుకే కంపెనీలేం చేస్తాయంటే కస్టమర్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ సిపిఏ చేస్తాయి. అంటే ఏ కస్టమర్లు లేదా ఏ టైప్ కస్టమర్లు ఎక్కువ లాభాలు తెస్తున్నారో విశ్లేషిస్తారు. కొన్ని కంపెనీలు యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఏబీసీ లాంటి టెక్నిక్స్ వాడి ప్రతి కస్టమర్కు సర్వీస్ చేయడానికి, అంటే కాల్స్, విజిట్స్, సర్వీసింగ్ రిక్వెస్ట్లు ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కిస్తాయి. దీనివల్ల కనిపించే కస్టమర్ నిజానికి నష్టాలు తెస్తున్నాడా అనేది కూడా బయటపడుతుంది. సాధారణంగా కస్టమర్లను హై ప్రాఫిట్, మిక్స్డ్ బ్యాగ్, అంటే కొన్ని లాభాలు కొన్ని నష్టాలు, ఇంకా లాస్ మేకింగ్ కస్టమర్లుగా చూడొచ్చు. అంతా బాగుంది, కాని కొన్నిసార్లు అనుకున్నట్టు జరగవు కదా. తప్పులు జరుగుతాయి. కస్టమర్కి ఏదైనా సమస్య రావచ్చు, లేదా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. అలాంటప్పుడు కంపెనీలు ఎలా రియాక్ట్ అవ్వాలి? తప్పు జరిగితే కస్టమర్ను కోల్పోతాం కదా. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. నిజానికి చాలామంది అసంతృప్త కస్టమర్లు కంప్లైంటే చెయ్యరు, మౌనంగా వేరే చోటికి వెళ్ళిపోతారు. కానీ కంప్లైంట్ చేసిన వాళ్లలో వాళ్ల ప్రాబ్లంని కంపెనీ సరిగ్గా సాల్వ్ చేస్తే వారిలో 50-70% మంది మళ్లీ అదే కంపెనీ దగ్గరికి వస్తారట. ఓ, ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రాబ్లంను చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తే ఈ నంబర్ 95% వరకు పెరుగుతుంది. 95%? అంటే సమస్యను కూడా అవకాశంగా మార్చుకోవచ్చనమాట. భలే. అవును. కంప్లైంట్ చేసిన కస్టమర్ను సంతృప్తిపరిస్తే వాళ్లు ఇంకా ఎక్కువ లాయల్ అయ్యే ఛాన్సుంది. అందుకే కంపెనీలేం చేయాలంటే, 1 కంప్లైంట్స్, సజెషన్స్ ఇవ్వడానికి ఈజీగా ఉండేలా చూడాలి. టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్, వెబ్ ఫారం లాంటివి. సరే. 2
కంప్లైంట్ సాల్వ్ చేయడానికి స్టాఫ్కి కొంత పవర్ ఇవ్వాలి, ప్రతిదానికి పైవాళ్ల పర్మిషన్ అవసరం లేకుండా. 3 తప్పు జరిగితే ఒప్పుకోవాలి, కస్టమర్ని బ్లేమ్ చేయకూడదు. 4 కస్టమర్తో సానుభూతి చూపించాలి, వాళ్ల ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. 5 వీలైనంత త్వరగా వాళ్లకు నచ్చేలా సమస్యను పరిష్కరించాలి. ఇలా చేస్తే ఆ కస్టమర్ మన గురించి పాజిటివ్గా మాట్లాడే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ బావున్నాయి. వాల్యూ అర్థం చేసుకోవడం, సంతృప్తిపరచడం, ప్రాబ్లం సాల్వ్ చేయడం. కానీ వేలల్లో లక్షల్లో కస్టమర్లుంటారు కదా, వాళ్ళందరితో ఈ రిలేషన్షిప్స్ని కంపెనీలు ఎలా మేనేజ్ చేస్తాయి? దీనికే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM అంటారా? అవును, సరిగ్గా పట్టుకున్నారు. సిఆర్ఎం అంటే అదే. అంటే ఇండివిడ్యువల్ కస్టమర్ల గురించి వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కస్టమర్తో జరిగే ప్రతి ఇంటరాక్షన్ని, దాన్ని టచ్ పాయింట్ అంటారు. అంటే కొనుగోలు, సర్వీస్ కాల్, వెబ్సైట్ విజిట్, మెయిల్ ఓపెన్ చేయడం, ఇలాంటివన్నీ. వీటన్నింటినీ జాగ్రత్తగా రికార్డ్ చేసుకుని మేనేజ్ చేయడం. దీని మెయిన్ గోల్ కస్టమర్ లాయల్టీని పెంచడం. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న హర్రాస్ వాళ్ళ పర్సనలైజ్డ్ ఆఫర్లు అవన్నీ దీని కిందకే వస్తాయా? ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా దీనికి? ఖచ్చితంగా. హర్రాస్ చేసింది సిఆర్ఎంకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అలాగే డామినోస్ పిజ్జా ట్రాకర్ చూడండి. తెలుసు. మనం ఆర్డర్ చేసినప్పట్నుంచి పిజ్జా రెడీ అవ్వడం, బేక్ అవ్వడం, డెలివరీకి బయల్దేరడం, ప్రతి స్టెప్ని ట్రాక్ చేయొచ్చు. ఇది కస్టమర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్నిస్తుంది. ఇది కూడా సిఆర్ఎంలో భాగమే. ఇంకో క్రియేటివ్ ఎగ్జాంపుల్ జోన్స్ సోడా అని ఒకటుంది. కంపెనీలు మెయిన్గా కస్టమర్ డేటాబేస్ల ద్వారా కంపెనీలు కస్టమర్ల ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఏం కొన్నారు, ఎప్పుడు కొన్నారు, కాంటాక్ట్ డీటెయిల్స్, పేరు, అడ్రస్, ఫోన్, ఈమెయిల్, డెమోగ్రాఫిక్స్, వయస్సు, జెండర్, ఫ్యామిలీ, కొన్నిసార్లు సైకోగ్రాఫిక్స్ కూడా, అంటే వాళ్ల ఇంట్రెస్ట్స్, ఒపీనియన్స్, లైఫ్ స్టైల్, మీడియా హ్యాబిట్స్, ఏ ఛానల్స్ చూస్తారు, ఏ సైట్స్ విజిట్ చేస్తారు, ఇలాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఒకచోట స్టోర్ చేస్తాయి. దీన్నే డేటా వేర్హౌస్ అంటారు. ఓ, ఇంత పెద్ద డేటా ఉంటే దాన్ని ఎలా వాడుకుంటారు? డేటా మైనింగ్ అంటారు కదా, అదంటే ఏంటి? డేటా మైనింగ్ అంటే ఈ పెద్ద డేటా సముద్రంలోంచి మనకు కావలసిన ఉపయోగపడే ముత్యాలను, అంటే ఇన్సైట్స్ని బయటికి తీయడం లాంటిది. స్టాటిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడి ఈ డేటాలో దాగి ఉన్న ప్యాటర్న్స్ని, ట్రెండ్స్ని కనిపెడతారు. దీనివల్ల మార్కెటింగ్ వాళ్ళు ఏం చేయగలరంటే, ఏం చేయగలరు? 1 కొత్త పొటెన్షియల్ కస్టమర్లను, ప్రాస్పెక్ట్స్ను గుర్తించగలరు. 2 ఏ కస్టమర్లకు ఏ ఆఫర్ పంపిస్తే కొనే ఛాన్స్ ఉందో డిసైడ్ చేయగలరు. 3 కస్టమర్ లాయల్టీని ఎలా పెంచాలో అర్థం చేసుకోగలరు. 4 కొంతకాలంగా సైలెంట్గా ఉన్న కస్టమర్లను తిరిగి ఎలా యాక్టివేట్ చేయాలో ప్లాన్ చేయగలరు. 5 ఏ కస్టమర్లు కంపెనీని వదిలి వెళ్లిపోయే ప్రమాదముందో ముందే పసిగట్టి వాళ్లను ఆపడానికి ట్రై చేయగలరు. అంత బానే ఉంది గాని ఈ డేటాబేస్ మార్కెటింగ్ CRM వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్, నెగటివ్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. 1 ఇంత పెద్ద డేటాబేస్ని బిల్డ్ చేయడం, మెయింటైన్ చేయడం, ఎనలైజ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది, టెక్నికల్గా కాంప్లెక్స్ కూడా. 2 కంపెనీలో అందరూ ఎంప్లాయీస్ని కస్టమర్ సెంట్రిక్గా మార్చడం అంత ఈజీ కాదు, టైం పడుతుంది. 3 అసలు కస్టమర్లందరూ కంపెనీతో అంత డీప్ రిలేషన్షిప్ కోరుకోకపోవచ్చు. నిజమే. 4 సిఆర్ఎం మీద మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రిజల్ట్స్ రానప్పుడు డిసప్పాయింట్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యమైనది కస్టమర్ల ప్రైవసీ గురించిన కంగారు. అవును, ప్రైవసీ ఈ రోజుల్లో పెద్ద ఇష్యూ కదా. నిజమే. కంపెనీలు తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుతున్నాయో, ఎందుకు వాడుతున్నాయో తెలియకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారు, అనుమానంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఆన్లైన్లో మన బిహేవియర్ని, మనం క్లిక్ చేసేవి, చూసే సైట్లు ట్రాక్ చేసి దానికి తగ్గట్టు యాడ్స్ చూపించే బిహేవియరల్ టార్గెటింగ్ పద్ధతి మీద చాలా విమర్శలున్నాయి. అవును, విన్నాను. కంపెనీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సరే, ఈ CRM, డేటాబేస్లు కాకుండా కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి ఇంకా ఏమైనా మార్గాలున్నాయా? ఓ, చాలా ఉన్నాయి. 1 డైరెక్ట్ మార్కెటింగ్, అంటే మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా కస్టమర్తో మాట్లాడటం. LLBN లాంటి వాళ్ళు పంపే మెయిల్ ఆర్డర్ క్యాటలాగ్స్, టెలిమార్కెటింగ్ కాల్స్, డైరెక్ట్ ఈమెయిల్స్ లాంటివి. 2 ఇంటరాక్టివ్ మార్కెటింగ్. ఇంటర్నెట్ వల్ల ఇది బాగా పెరిగింది.
కంపెనీ వెబ్సైట్లు, సెర్చ్ ఇంజిన్ యాడ్స్, బ్యానర్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ యాప్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మొబైల్ యాప్ లాంటివి. ఇవన్నీ ఇందులో భాగమే. ఇక్కడ కస్టమర్ కూడా రెస్పాండ్ అవ్వొచ్చు. ఓకే. మూడోది? మూడోది బహుశా అన్నిటికంటే పవర్ఫుల్ది, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. మౌత్ పబ్లిసిటీ. అంతే. అంటే మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడం. దీనికి నమ్మకం ఎక్కువ. సోషల్ మీడియా వల్ల దీని ఎఫెక్ట్ ఇంకా పెరిగింది. పాజిటివ్ WOM ఎంత లాభమో నెగటివ్ WOM అంత నష్టం. అంటే కనెక్ట్ అవ్వడానికి చాలా దారులున్నాయి. సరే, ఇక ఫైనల్ టాపిక్ వద్దాం. కస్టమర్లను నిలుపుకోవడం, రిటెన్షన్. ఇందాక మీరు అన్నారు కదా, కొత్త కస్టమర్లను తెచ్చుకోవడం కంటే ఉన్నవాళ్ళని ఉంచుకోవడం చాలా ముఖ్యమని. ఎందుకలా? ఎందుకంటే లెక్కలు అదే చెబుతున్నాయి. యావరేజ్గా ఒక కొత్త కస్టమర్ను సంపాదించడానికయ్యే ఖర్చు ఆల్రెడీ ఉన్న కస్టమర్ను హ్యాపీగా ఉంచి నిలుపుకోవడానికయ్యే ఖర్చు కంటే 5 రెట్లెక్కోట. 5 రెట్లా? నమ్మలేకపోతున్నాను. అవును, అది చాలా పెద్ద తేడా. అంతేకాదు, ఇంకో షాకింగ్ స్టాటిస్టిక్ ఉంది. ఒక కంపెనీ తమ కస్టమర్లు వెళ్లిపోయే రేటును, కస్టమర్ డిఫెక్షన్ రేట్ కేవలం 5% తగ్గించగలిగితే చాలు, ఆ కంపెనీ లాభాలు అది ఏ ఇండస్ట్రీలో ఉందనే దాన్ని బట్టి 25% నుండి ఏకంగా 85% వరకు పెరిగే అవకాశం ఉందట. వావ్! కేవలం 5% తగ్గితే లాభాలింతలా పెరుగుతాయా? దీని వెనక రీజన్ ఏంటి? రీజన్ సింపుల్. లాయల్ కస్టమర్లు కంపెనీకి ఒక అసెట్ లాంటివాళ్లు. ఎందుకంటే 1. వాళ్ళు టైం గడిచే కొద్దీ ఎక్కువ కొంటారు. 2. కంపెనీ తెచ్చిన కొత్త ప్రాడక్ట్స్ని ట్రై చేయడానికి ఇష్టపడతారు. 3. ధర విషయంలో అంతగా పట్టించుకోరు, లెస్ ప్రైస్ సెన్సిటివ్. ఓకే. 4. వేరే వాళ్లకి ఫ్రీగా రికమెండ్ చేస్తారు, అదే OM. 5. వాళ్లకి సర్వీస్ చేయడానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది, ఎందుకంటే వాళ్లకి కంపెనీ పద్ధతులు అలవాటై ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మార్కెటింగ్ మొత్తం ఒక ఫనల్, గరాటు లాంటిది. పైన చాలామంది వస్తే కిందకొచ్చేసరికి కొద్దిమందే లాయల్ కస్టమర్లుగా మిగులుతారు. అవును. కంపెనీ పని ఏంటంటే ఆ ఫనల్ నుంచి బయటికి వెళ్లేవాళ్లను తగ్గించి ఎక్కువ మందిని లాయల్ కస్టమర్లుగా మార్చడమే. మరి ఈ కస్టమర్ బేస్ని ఎలా మేనేజ్ చేయాలి? ఈ రిటెన్షన్ రేట్ని ఎలా పెంచాలి? దీనికి కొన్ని మెయిన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. 1. కస్టమర్లు ఎందుకు వెళ్లిపోతున్నారో డిఫెక్షన్ కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. 2. కస్టమర్తో రిలేషన్షిప్ని వీలైనంత లాంగ్ టర్మ్ కొనసాగించాలి. 3. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే బిజినెస్ని, ప్రాఫిట్ని పెంచడానికి ట్రై చేయాలి. దీన్నే షేర్ ఆఫ్ వాలెట్ పెంచడం అంటారు. దానికోసం క్రాస్ సెల్లింగ్, అంటే ఫోన్ కొన్నవాళ్లకి హెడ్సెట్ అమ్మడం లాంటివి. అప్ సెల్లింగ్, బేసిక్ మోడల్ బదులు ప్రీమియం మోడల్కి ఎంకరేజ్ చేయడం చేస్తారు. 4. లాభం లేని కస్టమర్లకు సర్వీస్ చేసే కాస్ట్ తగ్గించడం లేదా అవసరమైతే వాళ్లను సున్నితంగా వదిలించుకోవడం. కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. లాయల్టీని పెంచడానికి ఏమైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ లాంటివున్నాయా? ఉన్నాయి. కంపెనీలు కస్టమర్లతో ఒక బంధాన్ని క్రియేట్ చేయడానికి కొన్ని పద్ధతులు వాడతాయి. ఉదాహరణకు 1. ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్స్, అంటే తరచుగా కొనేవాళ్లకి రివార్డ్స్ ఇవ్వటం. ఎయిర్లైన్స్ మైల్స్ ప్రోగ్రామ్స్, హోటల్స్ పాయింట్స్, సూపర్ మార్కెట్ లాయల్టీ కార్డులు, ఇవన్నీ అవే. అవును, చూస్తుంటాం. 2. క్లబ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్. మెంబర్స్కి స్పెషల్ బెనిఫిట్స్, డిస్కౌంట్స్ ఇవ్వటం లేదా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయటం. యాపిల్ వాళ్ల యూజర్ గ్రూప్స్ లాంటివి. ఇవి కేవలం డిస్కౌంట్స్ కాదు, ఒక సోషల్ బాండ్ని కూడా క్రియేట్ చేస్తాయి. 3. ఇన్స్టిట్యూషనల్ టైస్. కొన్నిసార్లు కంపెనీలు, ముఖ్యంగా B2Bలో, కస్టమర్లకు స్పెషల్ ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్ లేదా సర్వీసెస్ ఇచ్చి వాళ్లను తమతో గట్టిగా ముడిపెడతాయి. ఉదాహరణకు మెక్కసన్ అనే ఫార్మా హోల్సేలర్ హాస్పిటల్స్కి సరుకులు ఆర్డర్ చేయడానికి, ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి స్పెషల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇస్తుంది. దీనివల్ల ఆ హాస్పిటల్స్ వేరే సప్లయర్కి మారటం కష్టమవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. భలే! మొత్తానికి ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే లాంగ్ టర్మ్ కస్టమర్ లాయల్టీ కట్టాలంటే కంపెనీలు కేవలం తమ ప్రోడక్ట్స్ మీదే కాదు, కస్టమర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, కస్టమర్ దృష్టిలో తమ వాల్యూ పెంచుకోవాలి, వాళ్లను సంతృప్తిపరచాలి, CRM లాంటి టూల్స్తో వాళ్లతో టచ్లో ఉండాలి, వాళ్ల డేటాను జాగ్రత్తగా, ఎథికల్గా వాడుకోవాలి, ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే సాల్వ్ చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా విలువైన కస్టమర్లను పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా. ముగింపుగా ఒక్క విషయం చెప్తాను.
ఈ టెక్నాలజీ ప్రపంచంలో కంపెనీలు కస్టమర్ల ఆన్లైన్ బిహేవియర్ని, కొనుగోళ్లను, క్లిక్స్ని ట్రాక్ చేయడంలో భలే నైపుణ్యం సంపాదించాయి. ఇది అవసరమే కావచ్చు. కానీ అసలైన ఛాలెంజ్ ఏంటంటే, ఈ డేటాకు అవతల కస్టమర్ల నిజ జీవితాలను, వాళ్ల జాబ్స్, ఫ్యామిలీస్, వాళ్ల గోల్స్, వాళ్ల సంతోషాలు, కష్టాలు వీటిని వాళ్ల ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా నిజంగా ఎలా అర్థం చేసుకోగలవు? కేవలం ట్రాన్సాక్షన్ బంధం కాకుండా ఒక హ్యూమన్ కనెక్షన్ని ఎలా ఏర్పరచుకోగలవు? అలా చెయ్యగలిగినప్పుడే బహుశా విడదీయరాని చాలా స్ట్రాంగ్ లాయల్టీని కట్టడం సాధ్యమవుతుందేమో. ఇది బహుశా ఫ్యూచర్ మార్కెటింగ్ ఆలోచించాల్సిన డైరెక్షన్.